ఇంకా నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడాను. మేము చేసుకున్నాం అమ్మాయిని ఇలా ఏదో కలవని పని చేస్తారని చెప్పి అంటే ఆయన ఒప్పుకోలేదు. దాని తర్వాత మేము కావాలంటే ఇంక నేనే రావాలని వచ్చేసాను. ఈ టైంలో ఎవరు టీవీ అనిపిస్తుంది? ఇప్పుడు కానీ చెప్పరా, ఏంటో ఫోన్ చేసావు? ఒక ఆర్డర్ వచ్చుద్ది, అది నువ్వు తీసుకోవాలి, ఓకేనా? ఏం ఆర్డర్ అది? ఫోన్ ఆర్డర్ పెట్టా, నువ్వు అది తీసుకోవాలి ప్లీజ్, ఓకేనా? అది కూడా మీ ఇంటికి పెట్టా, మా ఇంటికి కాకుండా. సరే. ఓసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం నిజంగానే ఫోన్ ఉందో లేదో. ఎవరు కావాలి? నిన్న సాయంత్రం 6:30కి ఒక పార్సిల్ వచ్చింది, నాకు తెలీదు. మరి పార్సిల్ చేసుకున్న సత్య ఇవ్వడ్రా. డేవిడ్ బాయ్ ఆడు దొరకల. లేకుబే, ఎంతసేపు స్పృహ లేకుండా ఉంటావు? అసలు మీరంతా ఎవరు? ఈ డ్రగ్స్ ప్యాకెట్ నా దగ్గరకు ఎందుకు వచ్చింది? అసలు మీ నెట్వర్క్ ఏంటి? నన్ను ఎందుకు ఇందులో ఇరికిచ్చారు? నాకు ఇప్పుడు నిజం కావాలి, చెప్పు. చెప్పవా? నేను చెప్పండ్రా. చెప్పవా? నేను చెప్పండ్రా. అయితే నేను ఎందుకు చూపించాల్సిందే. కూర్చో, నీకు నిజం చెప్తాను ఇప్పుడే. మా దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ పరంగా మేము ఆర్డర్స్ అనేది ఇస్తాం. అది కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న వస్తువుని మార్చేసి మేము అందులో డ్రగ్స్ పెట్టి ఆర్డర్స్ అనేది ఇస్తాం. ఇప్పుడు నీకు ఏదైతే జరిగిందో అది నేను చేసింది. ఏరా పిల్లబచ్చా, నమ్మేశావా? నన్నే పిల్లబచ్చా అంటావురా? అవునరా, నేను నమ్మలేదు నువ్వు చెప్పింది నిజాన్ని. రే, వీణు కొట్టి చంపేరా.
చచ్చిపోయి ఉంటాడే. అబ్బా కరెంటు పోయింది ఏంట్రా. నేను ఎట్లయినా సరే ఆ డాక్యుమెంట్స్ ఈ ల్యాప్టాప్లో కలెక్ట్ చేయాల్సి. ఎరా ఎంత ధైర్యం ఉంటే మా గురించే తెలుసుకోనుకున్నారా? ఎవరైనా నా గురించి తెలుసుకోవాలనుకున్నా, తెలుసుకోవాలన్న ఆలోచన వచ్చినా అదే వాడి ఆఖరి క్షణం.